యామైందిరా ఏడుస్తున్నావు? అమ్మ కొట్టింది. అమ్మే కదా నన్ను కొట్టింది. ఊరుకో. నీకంటే అలవాటు అయిపోయింది. నాకు బాగా నొప్పిగా ఉంది. సర్లేరా, ఈసారి కొట్టేటప్పుడు పిలిచావు. నీ దగ్గర కూడా నేనే తినేసి వస్తాను. నాన్న నేను క్లాస్ ఫస్ట్ వస్తే ఏం చేస్తావు? సంతోషంలో పిచ్చిగంతులు వేస్తాను అన్న. ఆ భయంతోనే నేను ఫెయిల్ అయ్యాను అన్న. నువ్వు అలా పిచ్చోళ్ళలాగా ఎగురుతుంటే నేను చూడలేను. నా కొడుక వేలకు వేలకు ఫీజు కొడుతుంటే ఫెయిల్ అయ్యి వచ్చేవరా ఇంటికి? అయిపోయారు నా చేతిలో. రాధిక ఈ లెటర్ నీకోసమే నా రక్తంతో రాసుకుని తీసుకొచ్చా. ఏ గ్రూప్ రక్తం నీది? నా గ్రూప్కు సెట్ అయితేనే తీసుకుంటా, లేదంటే వేరే అమ్మాయిని చూసుకో. దీని అమ్మ జీవితం ఇది. కోడి రక్తం అని తెలిస్తే చంపేస్తుందేమో. సర్లే, నేను వేరే అమ్మాయిని చూసుకుంటా. సార్ మా ఆవిడ తప్పిపోయింది సార్. పొద్దు నుంచి కనబడట్లేదు. నన్ను అడిగితే నాకేం తెలుసా? ఇది పోలీస్ స్టేషనా, పోస్ట్ ఆఫీసా? ఇది పోస్ట్ ఆఫీసా? దీనమ్మ జీవితం నా పిల్లం తప్పిందన్న సంతోషంలో యాడికెళ్తాలో కూడా అర్థం కాదు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పు. తెలుసు సార్. ఏరా, ఒక్క రోజైనా బుక్ ఓపెన్ చేసి దాని మొహం చూసావా? నేను రోజు ఒక బుక్ ఓపెన్ చేసి చూస్తాను సార్. ఫేస్బుక్. ఏమండి, మనం సోమవారం షాపింగ్కి, మంగళవారం హోటల్కి, బుధవారం ఔటింగ్కి, గురువారం డిన్నర్కి, శుక్రవారం సినిమాకి, శనివారం పిక్నిక్కి వెళ్తే ఎలా ఉంటుంది? సూపర్ కదా. ఇవన్నీ జరిగితే ఆదివారం మనం గుడికి వెళ్ళాలి. గుడిక ఎందుకండి? అడుక్కోవడానికి. ఏమైందిరా అంత బాధతో కూర్చోండావు? ఒకరికి థ్యాంక్స్ చెప్పినా మామ. థ్యాంక్స్ చెప్తే ఎవడన్నా ఆనందపడతాడు కానీ నువ్వేంది మామ బాధపడుతున్నావు? ఏం చెప్పమంటావు మామ? బ్యాంకులో 10 లక్షలు లోన్ పెట్టా, అది అప్రూవల్ అయింది. మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీ రుణం ఇంకెప్పుడు తీర్చలేను సార్ అని చెప్పా. మీ రుణం ఇంకెప్పుడు తీర్చలేను సార్ అని చెప్పా. అంతే, నెక్స్ట్ సెకండే లోన్ క్యాన్సిల్ చేశాడు. మా వీడియో నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.